రాబోయే కాలంలో ఆర్టిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మీకు? అవకాశం ఇంట్రెస్ట్ ఉంటే ఉంటే? వెళ్దాం. అది అంటే దాని మీద పెట్టుకొని కూర్చోలేదు. హుహు. మన పనిని బట్టి అవకాశం వస్తే అలా నమ్ముతాను నేను. హ్మ్. అది అలాగా. ఈ ఫేమ్‌తోని మళ్ళీ మీకు ఆర్టిస్ట్‌గా గూడా రావచ్చు గదా! రావచ్చు, వస్తే డెఫినెట్‌లీ కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ టైమ్ ఏంటి 'బిగ్ బాస్‌కి' ఇంకా ట్రయల్స్ ఏమైనా ఏసేది ఉంటే నెక్స్ట్ టైమ్ గూడా? అంటే నా డేటాబేస్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, అవును. నేను ఎలాంటోడిని, ఎలా రియాక్ట్ అవుతాను ఏంటో ఉంది కాబట్టి, వాళ్ళకి ఆ సీజన్‌లో ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బావుండు అని వాళ్ళు పిలిస్తే, అవకాశం ఇస్తే డెఫినెట్‌లీ ఐ విల్ కన్సిడర్. ఏందండి ఇంత బుక్‌లెట్ ఇస్తారట అసలు ఇంత ఫిలప్ చేయమని 42 పేజీలు ఒక మీరు బుక్‌లెట్. ఎగ్జామ్ అన్నప్పుడు ఆహ్, గుర్తొచ్చిందా మీకు ఎగ్జామ్ అన్నా ఆహ్, ఈజీగా రాశానురా నాయన ఇదేందని? యాహ్! ఆ! ఆగస్టు 3వ తారీఖు మాకు గ్రూప్ డిస్కషన్ రమ్మన్నారు. ఓకే. 90 మంది వచ్చాము. హ్మ్. డిస్కషన్ స్టార్ట్ అవ్వకముందే మాకు మేము వచ్చింది 10:30కి. 12కి మాకు బుక్‌లెట్ ఇచ్చారు. హ్మ్. 42 పేజీలు, 250 క్వెషన్‌లు. హ్మ్. 4 గంటలు రాసా. ఆ! ఎగ్జామ్ ఏ విధంగా 3 గంటలు అవును. మాక్సిమం. పేపర్ అవును. లాగేసుకుంటారు. వీళ్ళు లాగట్లేదు. ఆ! రాయండి. అయ్యేదాకా వదలం. ఆ! కొంతమంది రాత్రి 12 దాకా కూర్చొని రాసిన ఉన్నారు. అయ్యో! వాళ్ళ గ్రూప్ డిస్కషన్ ముందే జరిగింది. ఓకే. జీడీ అయిపోయాక కూర్చొని రాసారు. కొంతమందికి రాయడం రాదు. హ్మ్. కొంతమంది చదవడం రాదు. అదే. సో, వేరే వాళ్ళు పక్క నుండి కూర్చొని రాసి మొత్తం అయిన తర్వాతే వదిలారు. మళ్ళీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎక్స్‌ప్లెయిన్ కొంతమంది చేసి రాయడం వాళ్ళు రాదు వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ మళ్ళీ. చేసి ఆ! వీళ్ళ భాషలో అర్థం చేసుకొని రాయడం అసలు పెద్ద టాస్క్ అది. నాకు 4 గంటలు పట్టింది. హ్మ్. 250 క్వెషన్‌లు. అబ్బా! 6:30కి అయింది రాయడం. హ్మ్. 7కి మా జీడీ. జీడీ 8:30కి అయిపోయింది. ఇంటికెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఇంటికెళ్ళిపోయారు. యాహ్! అక్కడ సెలక్షన్స్‌కి బాంబే టీమ్ వాళ్ళు ఉండేనా? మన వాళ్ళ తెలుగు వాళ్ళు ఉండేనా? ఆహ్, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎంతమంది ఉన్నారో తెలీదు గానీ ఒక 100 మంది ఉంటారు మొత్తం అన్ని టీమ్ మొత్తం కలుపుకొని. ఓకే. హ్మ్. సగం మంది హిందీ వోళ్ళు ఉండొచ్చు. హ్మ్. కొంతమంది వేరే సౌత్ లాంగ్వేజే. అదే. కొంతమంది తెలుగు. హ్మ్. అలా అన్ని లాంగ్వేజ్ కవర్ అయినాయి. హుహు. యాహ్! ఇంతమందిని జూసినప్పుడు ఏమనుకున్నారు చాలా మంది? అంటే అయ్యో! చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ పెద్ద పెద్ద ఆ! ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా ఆ! వచ్చారు. జీడీకి మాత్రం చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చారు. హ్మ్. నేను వీళ్ళని చూసి ఓకే. మనం ఎందుకు జీడీకి కూడా అవసరం అనుకున్నా. ఆ! వెళ్ళిపోదాంలే అవసరం అనుకున్నా. బట్ ఎనీవే నేను వచ్చేసింది. వచ్చేసాను ఈడ దాకా. కానీ వాళ్ళందరికీ తెలిసిపోయింది. అగ్ని పరీక్ష అనంగానే నాగ్ ప్రశాంత్ అనే మార్కేసుకున్నారు. యాహ్! ఒక మార్క్ క్రియేట్ అయింది. 'బిగ్ బాస్' సీజన్ 4 అనగానే సోహెల్ ఎట్లా ఆ! గుర్తొస్తాడో, అగ్ని పరీక్ష అంటే ఫస్ట్ టైమ్ గదా! మన యాహ్! దాంట్లో అభిజిత్ గారు కామనర్స్ అవ్వాలనుకున్నాను నేను. ఆ! ఆ! బట్ అవ్వలేకపోయాను. కానీ మీకంటూ ఒకటొచ్చింది. అంటే ఏది ఐడెంటిటీ వచ్చింది. తొందరగా ఈజీ వస్తే దాని గురించి తెలవదు కదా! యాహ్! రేపేముందో యాహ్! నాగప్రశాంత్ గారికి ఏం యాహ్! రాసుందో రేపింకా. యాహ్! యాహ్! చూద్దాం. సీరియల్స్ ఏమైనా అవకాశాలొచ్చినా గూడా వెళ్తారా? సీరియస్ ఇంకా అనుకోలేదేమి. ఆ! అంటే అటు సైడ్ వెళ్ళకపోవచ్చు మెజారిటీ అంటే ఎక్కువ. హ్మ్. చూద్దాం. హ్మ్. యాహ్! సీరియస్‌గా ఆఫర్ వచ్చిందొకటి. అచ్చా! అచ్చా! నేను ఇంకా ఫైనలైజ్ ఏమి అవ్వలేదని చెప్పాను. హుహు. యాహ్! చెయ్యండి. ఏదో ఒకటి చూద్దాం. జేయండి. చూద్దాం. బాగుంటది డెఫినైట్‌లీ గదా! ఏదో ఒకటి చేద్దాం. మీ ఫ్యాన్స్‌కి అట్లన్నా కొంచెం రిలీఫ్ అయితది. షార్ట్ ఫిల్మ్ గూడా వచ్చిందొకటి. హ్మ్. లెట్స్ సీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చాలా మంది చెప్తున్నారు. యాహ్! నాగ్ ప్రశాంత్ అని. యాహ్! మీకేమైనా 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు అప్రోచ్ అయ్యారా? లేదు లేకుంటే లేదా? ఇప్పటిదాకా బిగ్ బాస్ టీమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. హ్మ్. నేను కాల్స్ కూడా ఏమీ లేదు. వైల్డ్ కార్డ్ వచ్చినా గూడా వాళ్ళకి ఇలాంటి పీపుల్ కావాలో వాళ్ళకో ఐడియా ఉంటది. హ్మ్. ఆ ఐడియాలో నేనున్నాను లేదని నాకు తెలీదు. ఓకే. యాహ్! సెలబ్రిటీస్ ఎళ్లారు గదా! 9 మంది యాహ్! ఎళ్లారు గదా! మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ సెలబ్రిటీస్‌లో? ఇప్పుడు చూసినప్పుడు మేమక్కడ కూర్చున్నాం గదా! ఎపిసోడ్ అవును. 1లో కూర్చున్నాం గదా! అక్కడ ఏవీలు వేశారు. హ్మ్. వాళ్ళ గురించి ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చారు గదా! ఆ వరకైతే నేను చెప్పగలను. ఆహ్, అక్కడి వరకు షార్ప్‌గా, స్మార్ట్‌గా అనిపించింది భరణి గారు ఒకళ్ళు. డాన్సర్ ఉన్నారు గదా! ఆ! సృష్టి శ్రేష్ఠి. శ్రేష్ఠ్ శ్రేష్ఠ్. హ్మ్. తను ఆహ్, తనుజ గారా? తనుజ గారు ఫస్ట్ వచ్చింది గదా! అవును. ఫస్ట్ టైమ్. ఆమె కొంచెం ఇన్నోసెంట్ ఆ! అనిపించింది. ఎ ఇప్పుడు ఎపిసోడ్ ఎలా ఉందో నాకు తెలీదు. ఏడుస్తుంది. ఆ! వెరీ గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్ తను. ఆ! తను అంటే నేను ఎలా చూస్తున్నానంటే గేమ్ పరంగా ఎలా సర్వైవ్ అవుతారని చూస్తున్నా. స్ట్రాంగ్ పీపుల్ ఓకే. చూస్తున్నాను. ఓకే. తను స్ట్రాంగ్ అవ్వచ్చు. తనుజ హ్మ్. గారు అవ్వచ్చు. నాకు ఇంకా తెలీదు చూడలేదు. హ్మ్. ఆ స్టేజ్ ఉన్నంత వరకే చెప్తున్నాను. అండ్ సంజన గారు అదే అవును. శారీ సంజన కట్టుకొని గారు. వచ్చారు. రెడ్ అవునవును. శారీ కట్టుకొని వచ్చారు. అవునవును. ఆమె ఎందుకంటే చిన్న పిల్లలు 5 వదిలేసిందంటే మంత్స్ చాలా బేబీని స్ట్రాంగ్ గదా! వదిలేసుకుంటే. కానీ సంజన గారే ఇప్పుడు టీఆర్‌పీ అంతా లేపుతుంది 'బిగ్ బాస్ అవునా? 9' అయ్యో! ఓహ్! మొత్తం సూపర్. ఆహా! ఆమెతోనే మొత్తం ఇప్పుడు 'బిగ్ బాస్ 9' అంటేనే సంజన ఓకే. నా గారనే. గెస్ కరెక్ట్ అయిందయితే. యాహ్! మీతోని కూడా ఎవరో అన్నారు. నాకు నాగ్ ప్రశాంత్ గావాలి. టఫ్ ఫైట్ నన్ను ఎవరని. రితు చౌదరి రీతు గారన్నారు. చౌదరి. యాహ్! యెస్. సో, రితు చౌదరి గారొచ్చి మీతో ఎవరిని తీసుకెళ్ళాలి బిగ్ బాస్ హౌస్ కంటే హ్మ్. నాగి అన్నారు. అలాగే శ్రీజ గూడా అనింది. శ్రీజ హ్మ్. గూడా ఎళ్తూ నీతో ఎవరిని తీసుకెళ్దాం అనుకుంటున్నావు అంటే నాగాని తీసుకెళ్దాం అనుకుంటున్నాను అనేది ఇద్దరు నా పేరు అదే. తీసుకొచ్చారు. అదే. హ్మ్. యాహ్! పవన్ ఆర్మీ ఎళ్ళడం గదా! ఆ! పవన్ ఆర్మీ ఎలా యాహ్! ఉండేవాడు సెట్‌లో? హి ఈస్ ఎ వెరీ గుడ్ గై. ఆర్మీ పవన్. వెరీ హ్మ్. గుడ్ గై. ఎక్కువ మాట్లాడడు. బట్ హి ఈస్ ఎ వెరీ గుడ్ గై. హ్మ్. మంచోడు. ఓకే. ఈయన మన మాస్ ఎలా ఉన్నారు అట్లే ఉంటారా? అంతే. హ్మ్. మీరేదైతే చూస్తున్నారో అలాగే ఉంటారు. అలాగనే ఉంటాడు. యాహ్! ఈమె ప్రియా ఎలా ఉండేది? ప్రియా అయితే ఇప్పుడు కొంచెం నెగెటివ్ వైబ్రేషన్ వస్తుంది మన అవునా? ఎపిసోడ్‌లో. యాహ్! ఓకే. అంటే సేమ్ అలాగే. అంతే ఇంక అది. అంతే ఇగ. అంటే మీరేదైతే చూస్తున్నారో అంతే ఇంక హుహు. మనం. 'డెమాన్ పవన్' గురించి ఏమంటారు? అంటే చాలా హి మంది ఈస్ ఎ 'డెమాన్ వెరీ గుడ్ పవన్' గై. కన్నా మీరు అని అనుకున్నారు చాలా మంది. అంటున్నారు. ఆ! అందరు నాకు తనని కంపేర్ చేస్తున్నారు. క్వెషన్ మార్క్ కూడా పెడుతున్నారు. యాహ్! యాహ్! ఆ! యాహ్! అదొకటి చూసాను. వై నాట్ మీ? వై హిమ్ అనేసి ఒకటి అవును. జరుగుతుంది. హ్మ్. యాక్చువల్లీ చాలా మంచోడు ఆ అబ్బాయి. చాలా హ్మ్. మంచోడు. చాలా బాగా మాట్లాడతారు. బట్
చిన్న పిల్లోడు అంటే ఇంకా అదే అదే. మరి ఎలా ఆడతాడో చూద్దాం. ఆల్ ది బెస్ట్ డెమోన్ పవన్. యా ఓకే, వీళ్ళందరూ ఓవరాల్ గా ఉన్నారు లోపల 6 మెంబర్స్ మీ యా నుంచి టీం యా వెళ్ళినందుకు. బయటకు వచ్చిన తర్వాత కలుస్తారా? ఇప్పుడు మొన్న మేము ఆల్రెడీ అంటే షూట్ అయిపోయాక ఎవరైతే బయటకి ఎలిమినేట్ అవును. అయిపోయామో ఉమ్, మేమందరం ఒకే రూమ్ లో పెట్టాను మమ్మల్ని. ఉమ్, అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా బయటికి వెళ్ళకూడదు అనేసి. ఉమ్. సో మంచిగా ఇంటరాక్ట్ అయ్యాము. చాలా మంది ఐస్ బ్రేక్ అవ్వలేదు అప్పటిదాకా మాకు. ఓకే ఓకే. ఐస్ బ్రేక్ అయ్యాము. చాలా మంచి సినర్జీ పెరిగింది. ఉమ్. రేపు ఒక మీటప్ అంటున్నారు, చూద్దాం అవుతలేదు. అవునా? ఓ యా యా సూపర్. యా కలికి కూడా చాలా యాక్టివ్ గా ఉండే. కలికి వెరీ యాక్టివ్ తను. ఈ ఉమ్. మీటప్ మొత్తం తనే ఆర్గనైజ్ చేస్తుంది. ఆహా, యా ఓకే, యా తనకు ఉందిలే ఆ గట్స్. యా తను వెరీ యాక్టివ్, అందరితో మాట్లాడుతూ ఉంటుంది తను. అవునవును. యా చాలా మంచిది. కానీ అందరిని పేరు మీరేమన్నా సార్ అన్నా కొంచెం అదే అంటారు కానీ ఆమె డైరెక్ట్ పేరుతోనే పిలిచేది కదా. ఏం నాగ నవదే మామ అంటది. ఆ జోవియల్ ఉంటది. వెరీ జోవెల్ కానీ తను కూడా వెళ్తాదని అనుకున్నది పాపం యాక్చువల్లీ. కలికి అక్కడ కూడా. ఉన్న డాలియా గారు కానీ, కల్కి గారు కానీ, అవును. అనుష గారు కానీ, అండ్ శ్రియ, శ్రేయ. వీళ్ళ నలుగురికి చాలా అవసరం ఆపర్చునిటీ. ఉమ్, ఎవరైతే పాపం ఈ అవును. నలుగురు లేడీస్ కి వాళ్ళ కెరీర్లు చేంజ్ అయిపోతాయనేసి చాలా ఎక్స్పెక్ట్ చేశారు, పాపం అవ్వలేదు. అంటే శ్రేయ అంటే చిన్న పిల్ల గానీ చిన్నపిల్ల బట్ తనకి యాంకర్ ఎస్ అవ్వాలంటే. ఎస్ ఎస్ యా ఆ చాలా. వయసులో వచ్చి అక్కడ దాకా తొక్కుకుంటూ వచ్చి ఒక స్టార్ కూడా తెచ్చుకొని. ఎస్ ఎస్. యా ఓకే. ఇంకా ఓవరాల్ గా ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? ఏం ప్లాన్ చేస్తుంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఫస్ట్ విజయవాడ వెళ్ళాలి. ఓకే. ఎందుకంటే 1 మంత్ అయింది ఇంటికి వెళ్ళి ఓ. కలవాలి. ఉమ్, అమ్మగారు మొన్న వచ్చారు, ఒక 1 డే ఉన్నారు, బట్ అచ్చా. వెళ్ళాలి. ఉమ్. నాన్నగారిని కలవాలి. సో ఫస్ట్ వెళ్ళి కొంచెం చల్లబడదాం తర్వాత. ఇంటర్వ్యూస్ మొత్తం బిజీ బిజీ అయ్యో ఉన్నట్టున్నారు కదా. ఇప్పటికి 10 అయినాయి. ఈ అచ్చా, రోజు ఇంకా 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. యా ఇక ఇది చేసేసి ఇక మళ్ళీ మీ ఈ రోజు ప్రొఫెషన్ కి ఫినిష్ వెళ్ళిపోతారు. చేసి రేపు లేదా ఎల్లుండి విజయవాడ. ఫోటో ఫ్రేమ్ చేపించుకున్నా నాగార్జున గారిది వచ్చిందా మీ దాకా? ఫోటో లేదండి, ఇంకా పంపించలేదా? ఫోటో రాలేదు. బిగ్ బాస్ టీమ్ మెల్లిగా పంపిస్తారు, వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు, బట్ దే విల్ సెండ్ ఇట్. ఓకే. పంపించాక ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటా. అదే చూశాను, లేదు ఇంకా పంపించలేదా అని యా యా చూస్తున్నాను. ఓకే, అదొక మెమొరీ కదా, అంతే కదా. మన్మధుడితో యా ఇంతమంది ఫోటోస్ దిగడం. అమ్మాయిలకి మన్మధుడు బాకు లెజెండ్ ఆయన. లెజెండ్. ఆయన నుంచి నేర్చుకోవాలి చాలా. అసలు ఎంత యంగ్ హౌ మనం అలా వచ్చినా కానీ ఆ ఏజ్ లో అలా కనబడాలి అంతే. మీ షర్ట్ బాగుండేనండి ఆ రోజు, ఇది సింప్లీగా టీమ్ వాళ్ళు సెట్ మీద. సెట్ మీద యా యా అదొక డిజైనర్ వేరు. చాలా బాగుంది. యా మ్మ్. టీమే ఓకే చెప్పింది, ఇది వేసుకోమని చెప్పారు. నాకు కూడా ఒక ప్యాటర్న్ ఉంది అదే కలర్ లో, చాలా అవునా? బాగుంది. సింప్లీగా అంటే గుడ్, సింపుల్ గా నీట్ గా అండ్ మ్మ్. ఒక బ్రైట్ అంటే కళ్ళలో పడుతుంది అది. ఈజీగా కనిపిస్తుంది, యా సింపుల్ యా హడాహుడి లేకుండా యా చాలా బాగుంది. యా భరణి గారిది బాక్స్ తీసుకొచ్చారు యా కదా, యా ఆ టైంలో నో అని మాకు చెప్పడం జరిగింది. మీకు యా ఆల్రెడీ అక్కడ తెలుసా? లేదు లేదు, మేము షాక్. ఆ ఏంది ఇది అంటే మేమేమనుకున్నాం అంటే బాక్స్ సెలబ్రిటీస్ వస్తున్నారంటే వాళ్ళు అవును కాంట్రాక్ట్ రాయడం ఏదో ఒకటి ఉంటుంది కదా. అవును. రాగానే మేము బాక్స్ ఓపెన్ చేయమంటే మేము చేయమన్నారు. బిగ్ ఆ. బాస్ అప్పుడు వెళ్ళిపోమని చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు. ఓ. ఏంది ఇది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకున్నాం. మ్మ్. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ తో మాట్లాడితే నాగార్జున గారు ఏంటి భరణి గారిని తీసుకుందామంటే లేదు ఆయన చూపించాల్సిందని చెప్పారు. మళ్ళీ మ్మ్. భరణి గారిని మళ్ళీ పిలిచారు, చూపిస్తారంటే సరే చూపిస్తా అని చెప్పారు. అప్పుడు మళ్ళీ అలౌ చేశారు. అలాగా మళ్ళీ అదేదో కాంట్రవర్సీ అంటే మీన్ జనాల్ని ఆకర్షించుకోవడానికి అది ప్లే చేశారు అని అది అనుకుంటారు ఏమది చాలా టీమ్ మంది. ప్లాన్ మనకు ఏమో తెలియదు. మాకైతే తెలియదు. అవునవును. అక్కడ మేము ఫస్ట్ ఆడియన్స్ మేమే, మ్మ్. మ్మ్. టెలికాస్ట్ అవ్వడం మేమే చూసాం కాబట్టి మేమైతే అందరూ ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాం. కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా, ఏంది ఇది అనుకున్నాం. ఆ. బట్ అదే అలాగా మరి ఓకే. ఏంటో మరి జనాలకి. లక్స్ పాప, ఫ్లోరా షైని ఫ్లోరా ఫస్ట్ అక్కడ ఎట్లా చూశారు అంటే, మనం ఓన్లీ నరసింహనాయుడులో ఒక లక్స్ పాప చాలా సాంగ్ చేంజ్ వస్తే అయిపోయారండి. చాలా చేంజ్, గుర్తుపట్టలేనంత అయిపోయారు. తను చెప్పేదాకా తెలియదు మాకు. అవును. సో తను మంచిగా సన్ ఫ్లవర్ లాగా ఉన్నారు ఆమె. సో మంచిగా అనిపించారు ఫ్లోరస్ అని. మ్మ్. తను మరి సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు మాట్లాడడం చాలా కష్టపడుతుంది ఆమె పాపం. అంటే చెప్పారు కదా, నేర్చుకున్నాను కొన్ని మాటలొచ్చు, బట్ ఇంట్లో కూడా నేర్చుకుంటానని చెప్పారు. మ్మ్. మనోళ్ళు ఎవరైతే తెలుగు వచ్చో పక్క నుండి నేర్పిస్తే ఇంకా బెటర్, మనకు గర్వంగా ఉంటది. జేమ్స్ సినిమాంజలి మనకు సుమన్ శెట్టి గారు వచ్చారు, యా, యా, కామెడియన్. యా, యా. తను కూడా ఎంత మంచోడు పాపం ఆయన, చాలా మంచోడు. అంత పెద్ద పిల్లలు ఉన్నారని తెలియదు నాకు. నేను షాక్ అయిపోయాను అసలు. ఏవిలో చూసినప్పుడు కదా. yes. పిల్లలు అంత పెద్ద పిల్లలు ఉన్నారని తెలియదు. ఆయన ఏంటంటే తెలుగుకి కనబట్లేదంటే నేను వేరే లాంగ్వేజ్ లో చేస్తున్నాను అని అవును. చెప్పారు. మ్మ్. సో కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని చేస్తున్నాను చెప్పారు. మ్మ్. ఈవెన్ భోజ్పురి కూడా చేస్తున్నాను చెప్పారు. అవునట. మ్మ్. సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. చూశారా అప్పుడు జయం సినిమా మీరు? చాలా సూపర్ మూవీ అండి అది. ఆ. వాట్ ఏ మూవీ అసలు. సుమన్ శెట్టి గారి కామెడీ. అరే అధ్యక్ష. యా యా ఓకే. సంజన గారిని కూడా బుజ్జిగాడిలో చూసాం యా మనం. మళ్ళీ చూసాను. తర్వాత ఇప్పుడు ఎస్, ఆమెను కూడా ఫస్ట్ గుర్తుపట్టలేదు. నేను చెప్పిన మ్మ్. తర్వాత అప్పుడు ఓ యా యా అంటున్నాను. మ్మ్. ఆయన అసలు మేడం గారు సూపర్ శారీ అసలు. అవును. ఎవరు శారీ వేసుకుని రాలేదు అండ్ కొప్పు పెట్టుకుని అవునవును. పూలు పెట్టుకున్నారు. తెలుగు అమ్మాయిలాగా భలే వచ్చారు. కానీ ఇప్పుడు కూడా మస్తు రెడీ కూర్చున్నది ఆమెనే. అవునా? ఓకే ఓకే, చూడాలి చూడాలి. ఓనర్ టెనెట్స్ లాగా ఇచ్చారనమాట. అవునవును. ఈమెనే ఓనర్ లాగా అనిపిస్తుంది అచ్చా, అక్కడ. ఈమె ఓనర్ కనిపిస్తుందా? డైలీ మేకప్ అయి మంచి కూర్చోవడం. అదే గేమ్ చేంజర్ లాగా ఉంటే బాగుంటది గేమ్. ఓవరాల్ గా మీరు కూడా గేమ్ చేంజ్ ఎప్పుడైతుంది అండ్ మేము కూడా చాలా మంది అంటే ఒక్కరు కాదండి, అగ్ని పరీక్ష చూసిన ప్రతి వ్యక్తి నాగ ప్రశాంత్ Yeah. బిగ్ బాస్ లో ఉండాలి, వైల్డ్ Yeah. కార్డ్ అన్న ఛాన్స్ ఇవ్వండి అని చాలా Yeah. మంది చేస్తున్నారు. మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తాడు, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి అంటున్నారు. వైల్డ్ కార్డ్ ప్రతి సీజన్ లో ఉంటుంది. ఉంటుంది. మళ్ళీ ఈసారి మళ్ళీ
ఉన్న నాగ ప్రశాంత్ గారు దాంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎవరైతే ఓట్లు వేశారో, ఎవరైతే ఇంకా బిగ్ బాస్ లో చూడాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి. ఎవరికైతే తెలుగు ప్రేక్షకులందరికీ నాకు సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ, పాదాభివందనాలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుద్దని. స్టోరీ అయితే చాలా మంచిగా వచ్చింది. అది తర్వాత ఎప్పుడైతే నేను సెలెక్ట్ అవ్వలేదో అప్పుడు బాగా కనెక్ట్ అయింది. ఇంకా ఇప్పుడు స్టార్మాలో కానీ, హాట్‌స్టార్‌లో కానీ, యూట్యూబ్‌లో రివ్యూస్, కమెంట్స్‌లో కానీ నా పేరు స్పామ్ చేస్తున్నారు. నేను వైల్డ్ కార్డ్‌గా రావాలని. థ్యాంక్ యూ మీ అభిమానానికి. వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్లీ మీకోసం కన్సిడర్ చేస్తాను. చూద్దామండి. థ్యాంక్ యూ మీ అభిమానానికి. మిమ్మల్ని మీలో నుంచి వచ్చాను కాబట్టి మీ మంచి పేరు నేను నిలబెట్టాను. ఇంకా ముందు ముందు అవకాశాలు వస్తే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మంచి అబ్బాయిలాగా మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ, పాదాభివందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.